హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భువన సుందరి కథ రెండవ భాగం చెప్పుకుందాం. భువన సుందరిని మంచిగా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం విఫలం కాగానే ప్రతాపుడు గ్రీకు రాకుమారులందరికీ కబురు చేశాడు. భువన సుందరిని వరించి వచ్చినప్పుడు మీరంతా తీసుకున్న ప్రమాణం ప్రకారము ఇప్పుడు మీరందరూ నాకు సాయపడండి. ఈ విధంగా కబురు పంపటమే కాక ప్రతాపుడు గ్రీకు దేశమంతా పర్యటించి ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళి ప్రతి రాజుని కలుసుకొని వారి వారి బలాలతో సహా కదిలి తన పక్షాన యుద్ధానికి రావలసిందిగా కోరాడు. ఇథాక రాజైన రూపధరుడి వద్దకు ప్రతాపుడు అతని అన్న అయిన రారాజు కలిసి వెళ్లారు. కానీ రూపధరుడు ఈ యుద్ధంలో చేరకూడదని అదివరకే నిశ్చయించుకున్నాడు. అందుకు కారణమేమిటంటే అతను ట్రోయ్ నగరానికి వెళ్లే పక్షంలో తిరుగు మార్గంలో అతనికి అమానుషమైన కష్టాలన్నీ కలుగుతాయని, 20 ఏళ్ల దాకా అతను ఇంటికి తిరిగి రాడని అశరీరవాణి అతడికి చెప్పింది. అందుచేత రూపధరుడు యుద్ధంలో చేరకుండా తప్పించుకోవటానికి ఒక దొంగ ఎత్తు వేశాడు. రైతులు ధరించే కుళాయి ఒకటి నెత్తిన పెట్టుకుని కాడికి ఒక ఎద్దును ఒక గాడిదను కట్టి చాళ్లలో ఉప్పు చల్లుతూ పొలం దున్నసాగాడు. పక్కనే అతని భార్య పద్మముఖి తన చంటి కొడుకును ధీరమతిని ఎత్తుకొని నిలబడి ఉన్నది. రూపధరుడు వెర్రివాడిగా నటించడమే కాక తన కోసం వచ్చిన ప్రతాపుణ్ణి రారాజును గుర్తించనట్టు నటించాడు. కానీ వాళ్ళు ఎంతమాత్రమూ మోసపోలేదు. పద్మముఖి చేతిలో ఉన్న చంటి పిల్లవాణ్ణి లాక్కొని రూపధరుడు దున్నే చాలుకు అడ్డంగా పడుకోబెట్టారు. రూపధరుడు చప్పున తాళ్ళు లాగి నాగలిని ఆపాడు. దానితో అతనికి పిచ్చి ఏమీ లేదని రుజువైపోయింది. అతను చివరకు యుద్ధంలో చేరక తప్పలేదు. ట్రోయ్పై యుద్ధంలో చేరిన వారిలో ఉత్సాహం లేకుండా చేరిన వారు లేకపోలేదు. ఒక రాకుమారుడు 50 ఓడలను పంపుతానని వాగ్దానం చేసి ఒక్క ఓడని మాత్రమే పంపాడు. మిగిలిన 49 ఓడలు ఆ ఓడలోనే ఉన్నాయి. అయితే అవి మట్టితో చేసిన బొమ్మ ఓడలు. వజ్రకాయుడనే యువకుడి సహాయం లేకుండా ట్రోయ్ నగరం పట్టుబడదని గ్రీకులు జోస్యం ద్వారా తెలుసుకున్నారు. ఇతను తటిని అనే ఆమె యొక్క 7వ కుమారుడు. తన కుమారుడు ప్రపంచంలోకెల్లా గొప్ప యోధుడు కావాలనే ఉద్దేశంతో తటిని అతని మడమను పట్టుకొని స్టిక్స్ నదిలో ముంచింది. ఈ కారణంగా అతని శరీరము వజ్రకాయమైంది. తల్లి పట్టుకున్న మడమ మాత్రం మామూలుగానే ఉండిపోయింది. వజ్రకాయుడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే వేటాడటంలో, పరిగెత్తడంలో, ధైర్య సాహసాలలో, సంగీతం పాడటంలో సాటిలేనివాడు అనిపించుకున్నాడు. అతను 6వ ఏటనే అడవి పందిని కొట్టాడు. లేళ్లను, దుప్పులను వేటాడేటప్పుడు అతను తన పరుగుతో వాటిని అందుకునేవాడు. వజ్రకాయుణ్ణి యుద్ధంలోకి ఆహ్వానించడానికి రూపధరుడు, భూధవుడు, నవద్యోతుడు వెళ్లారు. అయితే తన కుమారుడు ట్రోయ్పైకి యుద్ధానికి వెళితే అతను ప్రాణాలతో తిరిగి రాడని వజ్రకాయుడి తల్లి తటినికి తెలుసు. అందుచేత ఆమె వజ్రకాయుడికి స్త్రీవేషం వేసి ఒకానొక రాజు యొక్క అంతఃపురంలో రహస్యంగా ఉంచింది. వజ్రకాయుడి కోసం వచ్చిన వారు రాజభవనంలోని పురుషులందరినీ వెతికారు. వారిలో వజ్రకాయుడు వారికి కనిపించలేదు. అతను స్త్రీ రూపంలో అక్కడే దాగి ఉంటాడని రూపధరుడికి సందేహం కలిగింది. అతన్ని బయట పెట్టడానికి రూపధరుడు ఒక యుక్తిని చేశాడు. అతను అంతఃపుర స్త్రీలకు అనేక బహుమానాలు తెచ్చాడు. వాటిలో స్త్రీల దుస్తులు, అలంకారాలు, ఆభరణాలు ఉన్నాయి. వాటితో పాటు ఒక బల్లెము, డాలు కూడా ఉన్నాయి. ఈ బహుమానాలన్నింటినీ ఒక చోట వేయించి ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకోవచ్చునని రూపధరుడు అంతఃపుర స్త్రీలకు కబురు పంపాడు. స్త్రీలు వచ్చి తమకు కావలసిన వస్తువులు వెతుకుతున్న సమయంలో రాజభవనం వెలుపల రూపధరుడి ఆజ్ఞానుసారం భేరీలు మోగాయి. ఆ చప్పుడు వింటూనే స్త్రీ వేషంలో ఉన్న వజ్రకాయుడు తన స్త్రీ దుస్తులు లాగి పారేసి బల్లెము, డాలు చేపట్టాడు. వెంటనే అతన్ని రూపధరుడు పోల్చి పట్టుకున్నాడు.
వజ్రకాయుడు యుద్ధంలో చేరటానికి సమ్మతించాడు. గ్రీకుల నావలు ఔలిస్ వద్ద ఆయుత్తమై ఉన్నాయి. ఆ సమయంలో క్రీట్ నుంచి దూతలు వచ్చి ఒక వార్త అందజేశారు. రారాజుతో పాటు తనకు కూడా సేవా నాయకత్వం ఇచ్చిన పక్షాన తాను 100 ఓడలతో వచ్చి యుద్ధంలో చేరగలనని క్రీట్ రాజైన ప్రభువుడు కబురు చేశాడు. ప్రభువుడు భువనసుందరి స్వయంవరానికి వెళ్ళిన రాకుమారులలో ఒకడు. ఆయన గొప్ప అందగాడని ప్రతీతి. ఆయన సూచన ఆమోదించబడింది. ఆయన తన 100 ఓడలతో కదిలి వచ్చాడు. యుద్ధానికి బయలుదేరే సమయానికి గ్రీకు పక్షాన గల మహాయోధులలో ఎవరు ఏమిటంటే సైనిక బలాలన్నిటికీ సర్వసేనాని రారాజు, ఆయన కింద ఉపసేనాధిపతులు రూపధరుడు, ప్రబోధుడు, దేవమయుడును. ఓడలన్నిటిపైన సర్వసేనా నాయకత్వం వజ్రకాయుడిది. ఆయన కింద ఉపనాయకులు భూధవుడు, రక్తవర్ణుడును. పీలస్ రాజైన నవద్యోతుడు యోధులందరిలోకి వృద్ధుడు. సాటిలేని యుద్ధ నైపుణ్యము, వివేకము కలవాడు. 3 తరాల ప్రజలని పరిపాలించిన ఈ పితామహుడు ముసలితనంలో కూడా యుద్ధరంగంలో ప్రచండుడు. రారాజు ఆయన సలహా లేక ఏ పని చేసేవాడు కాడు. యుద్ధ సంబంధమైన ఏ సమస్య వచ్చినప్పటికీ నవద్యోతుడి సలహాకు, రూపధరుడి సలహాకు వ్యత్యాసం ఉండేది కాదు. ఇద్దరూ ఒకే పద్ధతిలో ఆలోచన చేసేవారు. అతిరథులుగా పరిగణించదగిన వీరులలో ఒకడు భూధవుడు. ధైర్యంలోనూ, బలంలోనూ, అందంలోనూ వజ్రకాయుడి తర్వాత చెప్పుకోదగినవాడు భూధవుడే. అతడికి దేవతలన్నా కూడా లక్ష్యం లేదు. అతను యుద్ధానికి బయలుదేరే సమయంలో పెద్దలు, నాయనా, యుద్ధరంగాన పరాక్రమం ప్రదర్శించి దేవతల సహాయంతో విజయలక్ష్మిని వరించు అని ఆశీర్వదించారు. అప్పుడతను నిరసనగా, దేవతల సహాయంతో పిరికి పందలు సైతం విజయలక్ష్మిని వరిస్తారు, నేను దేవతల సహాయం లేకుండానే విజయలక్ష్మిని వరిస్తాను అని పలికాడు. ఉపభూధవుడు భూధవుడికి బంధువు కాడు. బల్లెం విసరటంలో ఉపభూధవుడికి సాటిగలవారు గ్రీకు సేనలోనే ఎవరూ లేరు. పరుగులో కూడా అతడిని మించగలిగినవాడు వజ్రకాయుడు ఒక్కడే. దేవమయుడు భువనసుందరిని ఎంతో ప్రేమించినవాడు. మోహనుడు ఆమెను ఎత్తుకుపోవటం దేవమయుడికి ప్రత్యేకంగా ఆగ్రహం కలిగించింది. అందుచేత అతను పగతో యుద్ధానికి బయలుదేరాడు. డిలోస్ రాజైన ముష్కరుడు గ్రీకు సేనలకు కావలసిన ధాన్యాలు, ఇతర సంబరాలు సమకూర్చి పెట్టాడు. నౌకలు బయలుదేరే ముందు రారాజు దేవతలను ప్రీతి చేయటానికి అవసరమైన పూజలు, బలులు జరిపించాడు. కాంసుకుడు అనే దైవజ్ఞుడు నౌకలకు దారి చెప్పేవాడిగా నియమించబడ్డాడు. నిజానికి కాంసుకుడు సముద్ర మార్గాలెరిగినవాడు కాడు. అతను దైవజ్ఞుడు మాత్రమే. అందుచేత గ్రీకు నౌకలు సరి అయిన మార్గదర్శి లేకుండానే బయలుదేరాయి. ఆ కారణంగా అవి ట్రోయ్ తీరానికి పోవటానికి మారుగా దక్షిణంగా ఉన్న మీసియా తీరానికి చేరాయి. గ్రీకు సైనికులు ట్రోయ్ తీరమే చేరామనుకుని నౌకలలో నుంచి దిగి దేశం మీద పడి కొల్లగొట్టసాగారు. ఈ సంగతి తెలిసి మీసియా రాజు తన బలాలని గ్రీకులపైకి పంపాడు. తర్వాత జరిగిన యుద్ధంలో గ్రీకు సైనికులు చావు దెబ్బ తిన్నారు. సమయానికి వజ్రకాయుడు వచ్చి మీసియా సైన్యాలని తరిమివేయకపోతే గ్రీకులు పూర్తిగా నిర్మూలమై ఉండేవాళ్ళు. తాము చేరినది ట్రోయ్ తీరం కాదని ఈలోపుగా గ్రీకులు తెలుసుకున్నారు. వారు తిరిగి తమ నౌకలలో బయలుదేరారు. కానీ సముద్రం మీద ప్రచండమైన తుఫాను చెలరేగి నౌకలు తలా ఒక దారి అయిపోయాయి. ఆ తర్వాత అవి తిరిగి సమావేశం కాలేదు. ఒక్కొక్క గ్రీకు రాకుమారుడు తన నౌకలను తన దేశానికి నడుపుకుపోయాడు. ట్రోయిలపై సాగించిన మొదటి దాడి ఈ విధంగా విఫలమై ముగిసింది. కానీ సంవత్సరం తిరగకుండానే గ్రీకు బలాలు ట్రోయ్పై యుద్ధానికి మళ్లీ సమాయత్తపరచబడ్డాయి. చాలా రోజుల పాటు గాలి అనుకూలంగా తిరగలేదు. చివరకు దేవతలకు బలులివ్వగా గాలి అనుకూలంగా వీచింది. నౌకలు బయలుదేరాయి. అవి దీర్ఘ ప్రయాణం చేసి
లెస్బోస్ దీవి వద్ద మొదటిసారిగా తీరాన్ని అంటాయి. ఈ దీవిని ఏలే రాజు గ్రీకు వీరులకు ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఈయన తన అతిథులను తనతో మల్ల యుద్ధం చేయమని ఆహ్వానించాడు. ఆయన మల్ల విద్యలో ఘటికుడు. గ్రీకుల తరపున రూపధరుడు ఆయనతో మల్ల యుద్ధం చేయటానికి అంగీకరించి అందులో రాజును చిత్తుగా ఓడించాడు. గ్రీకుల ఆనందానికి మేరలేదు. వారి నౌకలు లెస్బోస్ నుంచి బయలుదేరి కొన్నాళ్లకు టెనెడోస్ దీవి వద్ద మళ్లీ తీరం అంటాయి. టెనెడోస్ దీవికి ట్రోయ్ నగరం 20 మైళ్ళ లోపు ఉంటుంది. ట్రోయ్ కోటగోడలపైకి ఎక్కితే ఈ దీవి దూరాన సముద్రంలో కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరినీ ఈ దీవిలోనే ఉంచి రూపధరుడు భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు, ప్రబోధుడు ట్రోయ్ నగరానికి రాయబారం వెళ్లారు. మంచిగా భువనసుందరిని తమకు ఒప్పగించమని అడగటమే వారి ఉద్దేశం. అయితే ట్రోయ్ పౌరులు భువనసుందరిని అప్పగించకూడదని ఏనాడో నిశ్చయించారు. గ్రీకుల రాయబారం విఫలం కావటమే కాక రాయబారులను చంపటానికి కూడా ప్రయత్నం జరిగింది. కానీ రాయబారులకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థుడు అడ్డుపడి రాయబారులను చంపడం కంటే నీచమైన పని ఉండదని, అటువంటి పనికి తానెన్నడూ సమ్మతించనని గట్టిగా చెప్పాడు. ఆఖరు రాయబారం విఫలం కాగానే గ్రీకు నౌకలు టెనెడోస్ దీవి నుంచి కదిలి ట్రోయ్ తీరానికి వచ్చాయి. నౌకలు విడిచిన చోటికి ట్రోయ్ కోటగోడలు కనిపిస్తాయి. గ్రీకు నౌకల రాక కనిపెట్టి ట్రోయ్ పౌరులందరూ నగరం వెలుబడి సముద్ర తీరానికి వచ్చి నౌకల మీద రాళ్ల వర్షం కురిపించి వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. కానీ నౌకలు తీరాన్ని అంటాయి. అయితే ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చింది. ట్రోయ్ భూమి మీద ముందుగా ఎవరు అడుగుపెట్టేటట్టు? ఈ సమస్యకు కారణమేమిటంటే మొట్టమొదటగా ట్రోయ్ గడ్డ మీద అడుగుపెట్టిన యోధుడు యుద్ధంలో మొట్టమొదటగా మరణిస్తాడని జోస్యం చెప్పబడింది. ఈ జోస్యంలో గ్రీకులందరికీ నమ్మకం కుదిరింది. అందుచేత వజ్రకాయుడు వంటి ధైర్యశాలి కూడా మొదటిగా నౌక నుంచి దిగటానికి జంకాడు. ఆ పని చేసిన ధీరుడు చంద్రప్రభుడనేవాడు. అతను నౌకలో నుంచి ఒడ్డుకు దూకుతూనే యుద్ధానికి తలబడి అనేక మంది శత్రువులను సంహరించాడు. అతనిని వీరసింహుడు చంపేశాడు. చంద్రప్రభుడి వెనకగా వజ్రకాయుడు నౌక నుంచి దూకాడు. అతని వెనకనే అతని వెంట వచ్చిన సైనికులందరూ దూకారు. వజ్రకాయుడు కొందరు ట్రోజస్ వీరులను చంపినాక మిగిలిన వారంతా చెల్లాచెదురుగా నగరంలోకి పారిపోయారు. ఈలోగా గ్రీకు సైనికులందరూ ఉత్సాహంగా కేకలు వేస్తూ పడవలలో నుంచి ఒడ్డుకు దిగారు. గ్రీకు నౌకలలో నుంచి తీరానికి దూకిన మొదటివాడు చంద్రప్రభువుడైతే రెండవవాడు వజ్రకాయుడు. అతని వెనకనే గ్రీకు బలాలన్నీ దిగి సమరానికి తలపడ్డాయి. ట్రోజనులలో మరాళుడు అని ఒక వీరుడు ఉన్నాడు. అతను కత్తితో కానీ బల్లెంతో కానీ చావడు. ఈ మరాళుడు ఆ తొలి రోజు యుద్ధంలో అనేక వందల మంది గ్రీకు యోధులని యమపురానికి పంపాడు. వజ్రకాయుడు మరాళుణ్ణి ఎదిరించి పోరు సాగించాడు. కానీ ఎంతసేపు పోరినా అతను లొంగలేదు. ఆఖరుకు మరాళుడు ఒక రాయి తగిలి పడిపోగానే వజ్రకాయుడు అతని రొమ్ము మీద మోకాళ్ళు మోపి కూర్చొని అతన్ని గొంతు పిసికి చంపేశాడు. మరాళుడు చావగానే ట్రోజను సేనలు బెదిరి చెదిరి వెన్నిచ్చి ట్రోయ్ నగరానికి పారిపోయారు. ఆ తర్వాత గ్రీకులు తమ నావలను సముద్ర తీరాన ఒక సురక్షిత ప్రాంతాన ఉంచి ట్రోయ్ నగరపు గోడల బయట ముట్టడి చేశారు. ఈ ముట్టడి 10 ఏళ్లు సాగింది. మొదటి 9 సంవత్సరాల కాలంలో ఉభయ పక్షాలకు మధ్య చెప్పుకోదగిన యుద్ధం ఏమీ జరగలేదు. కానీ అనేక ఇతర సంఘటనలు జరిగాయి. ట్రోయ్ రాజైన వర్ధనుడికి 2 భార్యలు. మోహనుడు తల్లి ఆయనకు 2వ భార్య. ఆయనకు కలిగిన 50 మంది కుమారులలో 19 మంది ఆమె కన్నబిడ్డలే. వారందరిలోకి జ్యేష్ఠుడు వీరసింహుడు. ఆమెకు కలిగిన కుమారులలో ఇలియుడు ఒకడు. ఇలియుడికి 20 ఏళ్లు నిండినట్లయితే ట్రోయ్ నగరాన్ని ఎవరూ జయించలేరని దైవజ్ఞులు చెప్పారు.
అందుచేత ఎలాగైనా ఇలియుణ్ణి కడతేర్చడానికి వజ్రకాయుడు పూనుకున్నాడు. ఒకనాడు ఇలియుడు ఒక ఆలయ ప్రాంగణంలో తన గుర్రాలని కవాతు చేయిస్తూ ఉండగా వజ్రకాయుడు అక్కడికి వెళ్ళి ఇలియుణ్ణి బల్లెంతో పొడిచి చంపేశాడు. ఇలియుడి మృతికి ట్రోయ్ పౌరులందరూ దుఃఖించారు. వర్ధనుడి కొడుకులలో వృకాక్షుడు అని మరొకడున్నాడు. వాడు తోటలో కొమ్మలు నరికి రథాలకి పనికి వచ్చే కాడికర్రలు తయారు చేస్తూ ఉండగా రాత్రివేళ వజ్రకాయుడు రహస్యంగా నగరంలోకి ప్రవేశించి వృకాక్షుడు పనిచేసుకుంటూ ఉండిన తోటకు వెళ్ళి అతడిని పట్టుకొని తమ శిబిరానికి తీసుకుపోయాడు. ఈ ఖైదీని గ్రీకు నాయకులు ఏం చేయాలో తెలియక తమ సైన్యాలకి సారా సరఫరా చేసే ఒక రాజుకి బానిసగా అమ్మారు. ఆ రాజు కొలువులో ఉండేవారెవరో వృకాక్షుణ్ణి చూసి జాలిపడి రాజుకు తగినంత సొమ్మిచ్చి అతన్ని బానిసత్వం నుంచి విముక్తుని చేశారు. వృకాక్షుడు ట్రోయ్ నగరానికి తిరిగి వస్తూ ఉండగా దారిలో అతన్ని చూసి వజ్రకాయుడు చంపేశాడు. వజ్రకాయుడు ఇలాంటి పనులు ఇంకా చేశాడు. యుద్ధం లేదు, గ్రీకు సైనికులకు పని కూడా లేదు. అందుచేత వజ్రకాయుడు ఒక సైనిక దళాన్ని వెంటబెట్టుకొని ట్రోయ్ నగరపు పరిసరాలు కొల్లగొట్టనారంభించాడు. వారు ఐడా పర్వతం మీదకి వెళ్ళేసరికి అక్కడ వారికి ప్రశంసనుడు అనేవాడు తటస్థపడ్డాడు. ఈ ప్రశంసనుడు మోహనుడికి దాయాది. మోహనుడు భువనసుందరిని ఎత్తుకురావటానికి స్పార్టాకు వెళ్ళినప్పుడు ప్రశంసకుడు కూడా అతడి వెంట వెళ్ళి అనేక విధాలా సాయపడ్డాడు. అయినప్పటికీ భువనసుందరి మూలంగా గ్రీకులకు ట్రోజనులకు కలిగిన యుద్ధంలో ప్రశంసనుడు తటస్థంగా ఉండిపోయాడు. అతను యుద్ధం చేయలేదు సరికదా, అతని బలాలు కూడా యుద్ధంలోకి రాలేదు. ప్రశంసనుడు తన పశువుల మందలను కాసే వారి వెంట ఐడా పర్వతం మీద ఉన్న సమయంలో వజ్రకాయుడు అతని సైనికులు అక్కడికి వచ్చారు. వజ్రకాయుడు ధాటికి తాళలేక ప్రశంసనుడు కొండ దిగి పారిపోయాడు. గ్రీకులు ప్రశంసనుడి పశువుల కాపర్లను హతమార్చి పశువుల మందలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సంఘటన జరిగినాక ప్రశంసనుడు తటస్థంగా ఉండలేకపోయాడు. అతను వెంటనే తన బలాలను ట్రోయ్ నగరానికి తరలించుకొని వెళ్ళి యుద్ధంలో చేరాడు. ప్రశంసనుడు గొప్ప యోధుడు. ఎవరినీ లక్ష్యపెట్టని వజ్రకాయుడు సహితం అతన్ని గురించి ఎన్నడూ తేలికగా మాట్లాడలేదు. ఇక ట్రోజను సైనికుల మాట చెప్పనవసరం లేదు. వారు తమ పక్షాన గల వీరులలో వీరసింహుణ్ణి ఎంతగా గౌరవించేవారో ప్రశంసనుణ్ణి కూడా అంతగానూ గౌరవించేవారు. యుద్ధంలో అతను అనేకసార్లు బాగా గాయపడ్డాడు, కానీ ప్రతిసారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ యుద్ధంలో ప్రశంసనుడికి చావు రాసి పెట్టలేదు. అతని వంశం వాళ్ళు ముందు ముందు ట్రోయ్ నగరానికి రాజులు కావాలని రాసిపెట్టి ఉంది. ట్రోయ్ నగరంలో సఖ్యత గల నగరాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో చాలా వాటిని వజ్రకాయుడు ఓడించి వశపరుచుకున్నాడు. అతనికి లోబడిన నగరాలలో ఒకదానికి రాజు వీరసింహుడికి పిల్లనిచ్చిన మామ. గ్రీకులతో జరిగిన పోరాటంలో ఈ రాజు ఆయన కుమారులు 7 మరణించారు. గ్రీకు శిబిరంలోనే కొన్ని దారుణ సంఘటనలు జరిగాయి. అందులో ఒకప్పుడు రారాజు రూపధరుణ్ణి పిలిచి, నీవు త్రేస్కు వెళ్ళి నౌకలో ధాన్యం పట్టించుకొనిరా అని ఆజ్ఞాపించాడు. రూపధరుడు ఆ ప్రకారమే వెళ్ళి ధాన్యం తీసుకురావటానికి మారుగా ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. గ్రీకు వీరులలో ఒకడైన ప్రబోధుడు రూపధరుడితో, నీవు వట్టి సోమరిపోతువు, పిరికి పందవు అన్నాడు. నా తప్పేమీ లేదు, ఎక్కడా ధాన్యం దొరకలేదు. రారాజు నిన్ను పంపి ఉన్నా వట్టి చేతులతో వచ్చి ఉండేవాడివే అన్నాడు రూపధరుడు. ప్రబోధుడికి పంతం వచ్చింది. అతను అప్పటికప్పుడే ఒక నావను తరలించుకొని వెళ్ళి దాని నిండా ధాన్యం తీసుకుని తిరిగి వచ్చాడు. రూపధరుడికి తీరని పరాభవం జరిగింది. ప్రబోధుడిపైన ఎలా పగ తీర్చుకోవటమా అని అహోరాత్రాలు మదనపడి చివరికి ఒక పన్నాగం ఆలోచించాడు. ఒకనాడు రూపధరుడు రారాజుకు ఈ విధంగా వార్త పంపాడు. రాత్రి కలలో నాకు దేవతలు కనపడి మన శిబిరంలో ఒక గొప్ప ద్రోహం జరగనున్నదని హెచ్చరించారు. ప్రమాదం తప్పాలంటే ఒక పగలు రాత్రి మనం శిబిరం మార్చాలి.
రూపధరుడు చేసిన ఈ సూచనను రారాజు వెంటనే అమలు జరిపించాడు. గ్రీకులందరూ వెళ్ళి తమ శిబిరాన్ని వదిలేసి ఒక పగలు రాత్రి మరొక చోట గడిపారు. శిబిరం ఖాళీ అయిన సమయంలో రూపధరుడు రహస్యంగా ప్రబోధుడి గుడారం ప్రవేశించి అక్కడ ఒక బంగారు నాణాల సంచిని దాచాడు. ఆ తర్వాత అతను యుద్ధ ఖైదీని ఒకడిని పట్టుకొని వాడి చేత బలాత్కారంగా ఒక ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరము వర్ధనుడు ప్రబోధుడికి రాసినట్టుగా ఉన్నది. గ్రీకులకు ద్రోహం చేయటం నిమిత్తమై నీవు కోరిన ప్రకారం బంగారం పంపడమైనది అని ఆ ఉత్తరంలో ఉన్నది. నువ్వు వెంటనే ఈ ఉత్తరం తీసుకొని పోయి ప్రబోధుడికి అందచెయ్యి అని ఆ యుద్ధ ఖైదీకి రూపధరుడు చెప్పాడు. కానీ ఖైదీ ఆ ఉత్తరాన్ని ప్రబోధుడికి అందించబోయే దారిలో రూపధరుడు అతన్ని తన మనుషుల చేత చంపించాడు. మర్నాడు తెల్లవారి గ్రీకులు తమ పాత శిబిరానికి తిరిగి వచ్చేటప్పుడు శిబిరం వెలుపల చచ్చుపడి ఉన్న యుద్ధ ఖైదీ కనిపించాడు. అతని వద్ద ఉత్తరం వారికి దొరికింది. అది చాలా ప్రమాదకరమైన ఉత్తరంగా కనపడినందువలన దానిని వెంటనే రారాజుకు చేర్చారు. రారాజు ఆ ఉత్తరాన్ని చూసుకొని ప్రబోధుణ్ణి విచారణకు పిలిపించాడు. వర్ధనుడి నుంచి అలాంటి ఉత్తరం రావటానికి సంజాయిషి చెప్పమన్నాడు. తాను దేశద్రోహిని కానని, తనకు వర్ధనుడు గాని మరొకరు గాని ఎన్నడూ బంగారం ఇచ్చి ఉండలేదని ప్రబోధుడు చెప్పాడు. అతని గుడారం వెతికితే నిజం తెలిసిపోతుంది అన్నాడు రూపధరుడు. గుడారం వెతికారు. బంగారం దొరికింది. ప్రబోధుడు ద్రోహిగా నిర్ణయించబడ్డాడు. అటువంటి ద్రోహికి శిక్ష ఏమిటంటే సైనికులందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపటం. ప్రబోధుణ్ణి అదే ప్రకారం గ్రీకులందరూ రాళ్లతో కొట్టి చంపారు. చనిపోబోయే ముందు ప్రబోధుడు, అయ్యో సత్యమా, నాకన్నా ముందు నువ్వు చనిపోయావా అని ఆక్రోశించాడు. ప్రబోధుడి హత్య అన్ని విధాల అక్రమమైనది. అతని నిర్దోషి కావటమే గాక గొప్ప ప్రతిభావంతుడు కూడా. ట్రోయ్ నగరాన్ని ముట్టడించిన గ్రీకులకు కాలక్షేపం జరపడానికి కానీ అతను పాచికలు సృష్టించాడు. అతను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. అతను దీపస్తంభాలు కనిపెట్టాడు. త్రాసులు, కొలమానాలు సృష్టించాడు. లిపిని సృష్టి చేశాడు. సైనిక శిబిరాలలోనూ ఇతర చోట్ల పహరా వాళ్లను ఏర్పాటు చేసే వైనం కనిపెట్టాడు. గ్రీకులు అతనికి ఎన్నో విధాల రుణపడి ఉన్నారు. గ్రీసు దేశంలో ఉన్న ప్రబోధుడి తండ్రికి తన కుమారుడి హత్యను గురించి వార్త తెలిసింది. ఆయన ట్రోయ్ నగరానికి ప్రయాణమై వచ్చి, నా కొడుకుని ఏ కారణం చేత హత్య చేయవలసి వచ్చింది, వాడు ద్రోహి అని ఎలా రుజువు చేశారు అని రారాజుని నిలదీసి అడిగాడు. రారాజు ఆయనకు సంజాయిషి ఇవ్వ నిరాకరించాడు. ప్రబోధుడు అకారణంగా హత్య చేయబడ్డాడని, రూపధరుడు అతని మీద కుట్ర చేసి ఆ పని చేయించాడని రారాజుకు స్పష్టంగా తెలిసే ఉండాలి. అయినప్పటికీ ఆయన రూపధరుడిపై గల ఆదరం కొద్దీ ప్రబోధుడి తండ్రి ఆక్షేపణను తోసిపుచ్చాడు. తాను వచ్చిన పని కాలేదు. ప్రబోధుడి తండ్రి గ్రీసుకు తిరిగి వెళ్ళి కొంతమంది గ్రీకు వీరుల భార్యలతో, నీ భర్త ఎవతినో ట్రోయ్ నగరపు స్త్రీని పెళ్లాడి వెంట తీసుకొస్తున్నాడు, ఇక ముందు ఆవిడే రాణి కాబోతుంది అని అబద్ధాలు చెప్పాడు. ఇది విని కొందరు గ్రీకు స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. భువన సుందరి కథ 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.